పక్షులకు పులికాట్లో శాశ్వత నివాసం కల్పించాలన్న పవన్ కళ్యాణ్ కు సెటైర్స్ వేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. పులస చేపలకు కూడా గోదావరిలో శాశ్వత నివాసం కల్పించేలా చూడాలంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు వేసవిలో శీతల గాలులు వీచేలా రోడ్లపై దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా ప్రకృతిని శాసించే శక్తి పవన్ కు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు భూమన. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రమాదాలు జరగకుండా రోడ్లను, తొక్కిసలాటు జరగకుండా దేవాలయాలను, 24 గంటలు తాగినా తూలి రోడ్ల మీద పడి చనిపోకుండా తాగుబోతుల్ని, వీళ్ళందరినీ కూడా అలాంటి మద్యం రాకుండా ఉండటానికి, నివారించటానికి శాసించమని